వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నానితో పాటు మరో 29 మందిపై చిలకలపూడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆర్పేట సీఐ యేసుబాబు విధుల్లో ఉన్నప్పుడు ఆయనపై దౌర్జన్యం, బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల మచిలీపట్నం మెడికల్ కళాశాల వద్ద వైసీపీ నేతలు నిరసన చేపట్టారు. ఆ సమయంలో కళాశాలలో పరీక్షలు జరుగుతూ ఉండటంతో పోలీసులు నిరసనకు అనుమతి ఇవ్వలేదు. అయితే నాయకులు పట్టుబట్టి వాగ్వాదానికి దిగి లాఠీలు లాక్కున్నారు. ఈ ఘటనపై 400 మందిపై కేసులు నమోదు చేసి 41A నోటీసులు జారీ చేశారు. తర్వాత వైసీపీ నగర అధ్యక్షుడు మేకల సుబ్బన్న సామాజిక మాధ్యమాల్లో పోలీసులు హాజరు కావద్దు అంటూ పోస్టులు పెట్టడంతో ఆయన శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే పేర్ని నాని పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో మచిలీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ యేసుబాబు గదిలోకి వెళ్లి పేర్ని నాని ఘర్షణకు దిగారు. ఆయనకు వేలు చూపిస్తూ మా వాళ్లను పట్టుకుంటావా అంటూ బెదిరింపులు చేసినట్లు పోలీసుల ఆరోపణ. వైసీపీ కార్యకర్తలు కూడా అక్కడ గందరగోళం సృష్టించారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ఎస్పీ ఆదేశాల మేరకు చిలకలపూడి పోలీస్ స్టేషన్లో పేర్ని నాని, మేకల సుబ్బన్నతో సహా మరో 29 మందిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు. చట్టం అంటే